బ్రో, కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన కథలో కూడా కొంచెం సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్స్ సినిమాకి స్టోరీని ఇచ్చారు. అయితే ఆయన ఏమన్నారంటే, నేను ఈ కథని ఇచ్చాను కానీ ఇది శంకర్ గారి స్టైల్లోనే ఉండబోతుందని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఏంటి మరి దీనిపైన మీరేమంటారు? ఆల్రెడీ మళ్ళీ రీసెంట్గానే ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఒక ఎక్కడ పబ్లిక్ బయట ఇచ్చారు. ఏంటంటే ఈ సినిమా స్టోరీ నాదైనప్పటికీ నా విజన్ కాదు ఇది. ఓకే, నా స్టోరీని శంకర్ గారి విజన్లో చూడాలి అనుకున్నాను, అందుకే ఈ స్టోరీ ఆయన దగ్గర తీసుకెళ్ళాను అని మళ్ళీ క్లారిటీగా చెప్పారు. సో ఏంటంటే ఈయన ఆల్రెడీ మంచి స్టోరీసే తీశారు అన్ని. అంటే ఈ తరానికి కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి, అప్డేటెడ్గా ఉంటాయి. రొటీన్ స్టోరీలో అయినా కానీ అప్డేటెడ్గా ఉంటాయి. సో అప్డేటెడ్ ఇది ఉన్నప్పుడు ఈ స్టోరీ పాయింట్లో అది శంకర్ గారికి ఇచ్చారంటే శంకర్ గారికి ఉన్న లోపం ఏమైందంటే ఇప్పుడు రైటర్ లేరు, సో స్టోరీ బాగోట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన స్టోరీని డెఫినెట్లీ ఆయన డైరెక్షన్తో ఈయన స్టోరీ డామినేట్ చేస్తుందా, ఆయన డైరెక్షన్ డామినేట్ చేస్తుందా చూడాలి. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ ప్రీవియస్ శంకర్ గారి మూవీస్ చూసుకున్నా కూడా, అంటే బిఫోర్ అవి ముందుకు వచ్చిన సినిమాలు అయితే రైటర్స్ పెట్టుకున్నారు, బాగా కథలు హిట్ అవుతున్నాయి. బట్ అక్కడి నుంచి ఏంటంటే కొంచెం డౌన్ అయ్యారనమాట. అంటే స్టోరీస్ తీసుకున్నా కూడా డౌన్ అయ్యారు. మేబీ ఈ సినిమాకి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉందా? అట్లా లేదు డెఫినెట్లీ, ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక తమన్ గారి మ్యూజిక్ గురించే ఫ్యాన్స్ కొంచెం వరీ అవుతున్నారు, ఆయన శంకర్ గారిని మ్యాచ్ చేసి బీజిఎం ఇస్తారా లేదని. మన టీజర్ చూస్తే కనుక శంకర్ గారి బీజిఎం, అదే తమన్ గారి బీజిఎం. అంటే అది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు బిఫోర్ మనం అనిరుద్ధ్ కూడా బీభత్సమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయని చెప్పారు. బట్ భారతి టూ డిసప్పాయింట్ చేసింది. సో ఇక్కడ ఎవరిది తప్పు? అదే అండి చెప్తుంది, ఇక్కడ డౌట్ అలా తమన్ గారి మీదే. సో ఆయన కానీ వర్క్ చేశారంటే కానీ సినిమా మోస్ట్ ఆఫ్ 100% డైరెక్టర్స్ నుంచి కూడా ఇన్పుట్స్ కావాలి కదా. ఖచ్చితంగా శంకర్ గారి గురించి ఆయన చెప్తున్నాడు కదా, నాకు వేరే బ్రెయిన్ పెట్టేసుకున్నాను నేను అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇటు రామ్ చరణ్ గారిని గ్లోబల్ లెవెల్లో చూపించాలి అంటే ఆ లెవెల్లో మ్యూజిక్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ ఇస్తారు మ్యూజిక్ కనిపిస్తుంది. అనిరుద్ధ్ గారి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఎవరు ఇండియన్ టూ కుమ్మేస్తుందని. సో అనిరుద్ధ్ చూస్ చేసుకోవడం తప్పేమో అనుకోవచ్చు కదా. ఆ సినిమాని అతను కాపాడలేకపోయాడని కూడా అనుకోవచ్చు కదా. అతను పెట్టుకుంటే ప్లస్ అయింది అనుకున్నారు. సో అతని వల్ల కూడా కొద్దిగా వర్క్ తేడా వచ్చింది అనుకోవచ్చు కదా. ఎంతసేపు డైరెక్టర్ గారి మీద, ఎందుకంటే డైరెక్టర్ గారు అనుకున్నది చూపించారు సినిమాలో. మీ ఇంట్లో తప్పు చూపించాలి, నువ్వు బయటకు వస్తే తప్పు తగ్గిద్దని ఆ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నారు. అది చెప్పినప్పుడు జనం అర్థం చేసుకోవాలా. సో మరి వీళ్ళు కరెక్టెడ్ కాబట్టి అర్థం చేసుకోలేదా, వీళ్ళు ఇంట్లో కరెక్టెడ్ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోలేదా, అది తెలియదు. మరి ఇంకా శంకర్ గారి సినిమాలకు వంకలు పెడుతున్నారంటే వాళ్ళకి చూడటం రాదనుకోవాలి తప్ప ఈయన తీయడం రాదని ఎవడు అనుకోడు. ఇంకోటి ఏంటంటే మనం కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీస్ చూసుకున్నామంటే కొంచెం సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఆ ఎండింగ్ కొంచెం సాడింగ్ ఎండింగ్ టైప్ ఉంటాయి అనమాట. మేబీ గేమ్ చేంజర్ స్టోరీ కూడా అలా ఉండబోతుంది. ఆయన పర్టికులర్ గా తమిళ వాసన ఉంటుందండి ఆయన దగ్గర. ఇది శంకర్ గారు ఏం చెప్పారంటే ప్రాపర్ తెలుగు వాళ్ళ కోసం తీస్తున్న సినిమా, ప్రాపర్ తెలుగు సినిమా, యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్పారు ఆయన. ఆయన ఇంతకుముందు కొన్ని సినిమాలు చూశానని చెప్పి, సో ఆ టైప్ లో నేను తీయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇన్నాళ్ళకి కుదిరింది. సో మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు మహేష్ బాబు గారితో చేద్దాం అనుకున్నారు, కుదరలా. ఇంకా ఏ తెలుగు హీరో చిరంజీవి గారితో అనుకున్నారు, కుదరలా. ఇన్నాళ్ళకి రామ్ చరణ్ గారితో కుదిరింది. సో కుదిరింది కాబట్టి ఆయన టైం కుదిరింది, చేసేసారు. అది ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది కూడా, ప్రీవియస్ కొన్ని సినిమాలు తమిళ డైరెక్టర్స్ మన హీరోస్ చేసిన సినిమాలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అనిపిస్తుందా, లేదంటే అలాగే లేదండి. మన వెంకీ అట్లూరి గారు 2 హిట్లు కొట్టారు కదా బయట తమిళ హీరోలతో. అంటే మనోళ్ళు కొట్టారు. అదే అక్కడ వచ్చి కొట్ట. అది వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ వారియర్ సినిమా ఉంది, ఆయన సినిమాలు ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు జనాలకు ఎక్కట్లా. అంటే ఏఆర్ మురుగదాస్ గారు కూడా మంచి ఫామ్ లో ఉన్న స్పైడర్ సినిమా కూడా అది బాగానే ఉంటది, కానీ జనాలకు ఎక్కలా. అదే అంటే ఇక్కడ స్టోరీ ప్రాబ్లమా, లేదంటే కాంబినేషన్ సెట్ కాక? అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సినిమాని ఇప్పుడు మహేష్ బాబు గారు కోసం వెళ్ళిన వాళ్ళకి ఎస్ జే సూర్య హైలైట్ అయ్యాడు అక్కడ. సో ఇక్కడ కూడా మరి హీరో కన్నా విలన్ హైలైట్ అవుతారని చెప్పలేము. సో శంకర్ గారు మ్యాజిక్ అనేది మీకు అక్కడే ఉంటది, ఇద్దరితోనూ బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోగలుగుతారు ఆయన. సో ఇక్కడ దీనికి స్టోరీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన ఫెయిల్ అయ్యాడు. సో స్టోరీ ప్రాబ్లం లేదు ఈసారి, స్టోరీ ఉంది. రైటర్, తెలుగు రైటర్ సపరేట్ ఉన్నారు, తమిళ రైటర్ సపరేట్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎక్కడక్కడ డైలాగ్స్ అన్ని పర్టికులర్ గా క్లియర్ గా ఉంటాయి. సో శంకర్ గారు ఈసారి ఫెయిల్ అవ్వరు ఖచ్చితంగా, 100% చెప్తాను. సో కంబ్యాక్ అయితే పక్క ఇవ్వబోతున్నారని మీరు ఫీల్ అవుతారు? అసలు ఆయన పడ్డాడని నేను అనుకోను. ఆయన మాటకి, ఆయన రేంజ్ కి కంబ్యాక్ అలాంటి మాటలు ఉండవు. ఇప్పుడు రాజమౌళి గారు ఎలాగైతే దూసుకెళ్తారో శంకర్ గారు, రాజ్ కుమార్ హైరాని గారు కూడా అలాగే వెళ్తారు. కొన్నిసార్లు కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బాక్స్ ఆఫీస్ రాదు, అంతే. ఇప్పుడు మీకు ఇండియన్ టూ ఏమైనా తక్కువ 6 మిలియన్ ఏదన్నా చిన్న హీరోకి చూపించండి, మన కొన్ని పెద్ద సినిమాలో చూపించండి. కొంచెం కమర్షియల్ గా అనుకున్నారు, ఫిగర్స్ రాలేదు కానీ, బట్ మూవీస్ అయితే అంటే వెళ్తాయి, బిజినెస్ బాగానే జరుగుతుంది. బట్ ఇంకా ఆయన స్థాయి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు 5 మిలియన్ దాటలా అక్కడ, మరి 6 మిలియన్ కొట్టిందంటే మరి ఆ శంకర్ గారు అనే బ్రాండ్ ఉంది, అది మీరు మర్చిపోతున్నారు. సో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దాని స్కేల్ వేరే ఉంటుంది, అది వెళ్ళే దూరం వేరే ఉంటుంది. చూద్దాం మరి జనవరి 10th. సో కంబ్యాక్ ఇస్తారా లేదని చెప్పి వెయిట్ చేద్దాం.